ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లండన్ కబుర్లు. ఈరోజు వేల్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. మేము ఉన్న ప్లేస్ నుంచి 5.5 hours జర్నీ. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. టైం ఇప్పుడు మార్నింగ్ 7:30 అయ్యింది. ఈరోజు హలోవీన్ కూడా మా ఇంటి ముందు డెకరేషన్ చాలా బాగా చేస్తారు, చూపిస్తాను మీకు. ఇది మా ఆపోజిట్ హౌస్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో హలోవీన్ డెకరేషన్ చేస్తారు. మా ఎస్టేట్లో వన్ ఆఫ్ ది సూపర్ పాపులర్ హౌస్. మార్నింగ్ వ్యూనే మనకి కొంచెం స్కేరీగా అనిపిస్తుంది కదా. నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడండి, ఒక హాంటెడ్ హౌస్ ఫీలింగ్ వస్తుంది కదా. వీళ్ళే కాదు, కిడ్స్ ఉన్న వాళ్ళు, హలోవీన్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ ఇలా హౌస్ని స్కేరీగా డెకరేషన్ చేస్తారు. బట్ ఈ లైట్స్, ఆ వ్యూ, మార్నింగ్ లేచిన వెంటనే మన వ్యూ ఇదైతే ఎలా ఉంటుంది కమెంట్ చేయండి. మా ఆపోజిట్ హౌస్లో ఆ రేంజ్ డెకరేషన్ ఉంటే కిడ్స్ ఊరుకుంటారా చెప్పండి. ఇంకా డెకరేషన్ చేద్దామంటే మేము హాలిడేకి వెళ్తున్నాం కాబట్టి డెకరేషన్ ఏం చేయకుండా సింపుల్గా ఒక పంప్కిన్ తీసుకొచ్చి కిడ్స్తోనే కార్ చేపించి ఇంటి ముందు పెట్టాము. ఒక LED లైట్ కూడా పెట్టాము, నైట్ వ్యూ బాగుంటుందని. ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఒక ల్యాండ్ మార్క్ లాగా వీఆర్ ఎంటరింగ్ వేల్స్ అని తెలిసిపోతుంది. ఈ బ్రిడ్జిని చూస్తే మీకేం గుర్తొస్తుంది? హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్లో అనిపిస్తుంది కదా. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వేల్స్ ఎంటర్ అయిన తర్వాత సైన్ బోర్డ్స్ మీద వేల్స్ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నియర్లీ 3 hours జర్నీ ఫినిష్ అయింది. ఇంకా 2.5 hours జర్నీ చేయాలి. బట్ వన్స్ వేల్స్ ఎంటర్ అయిన తర్వాత ఈ మౌంటైన్స్, రివర్స్ చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. నెక్స్ట్ నేను మ్యాప్స్లో చూస్తే టాటా స్టీల్ ఫ్యాక్టరీ కనిపించింది. చాలా వ్యాస్ట్ ఉందండి, కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ ఇప్పుడు లంచ్ టైము, సర్వీసెస్ దగ్గర ఆగాము. ఇక్కడ హలోవీన్ కదా, చారిటీ అండి ఇదంతా. జస్ట్ అవన్నీ పెట్టారు, మనకు కావాల్సింది తీసుకుని మనీ అక్కడ మనం బకెట్లో వేసేయడమే. లంచ్ ఫినిష్ చేసుకుని అగైన్ మేము మా జర్నీ స్టార్ట్ చేసి ఫైనల్గా మా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యామండి. ఈ మసిల్విక్ ఫామ్ 240 acresలో ఉంది. 5 cottages ఉన్నాయి. మేము 6 bedroom హౌస్ బుక్ చేసుకున్నాము. ఈ ఫామ్స్కి 2 wayలో మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ చూస్తే మనకి స్మాల్ లేక్ ఇలా ఉంది కదా. అదర్ ఎంట్రన్స్లో క్యాబేజ్ తోటలు ఉన్నాయి. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ షెడ్, అక్కడ మనం బార్బిక్యూస్ చేసుకోవచ్చు, పిజ్జా బేక్ చేసుకోవచ్చు. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఈ బిగ్ హస్కి ఓనర్స్ ఇక్కడే స్టే చేస్తారు. మేము వచ్చిన వెంటనే మాకు కీస్ ఇచ్చి ఆమె మనకి లోపలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ హస్కి అయితే చాలా కిడ్స్ ఫ్రెండ్లీ ఉంది. ఈ బ్లాక్ జాకెట్ వేసుకున్నారు కదా, ఆమె ఓనరు మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది ఎంటర్ అయిన వెంటనే మనకి హాల్ వ్యూ అండి. ఆ బిగ్ సోఫా ఉంది, డైనింగ్ ఏరియా ఉంది. నెక్స్ట్ ఇది కిచెన్. కిడ్స్ ఫుల్ ఎక్సైటెడ్గా మొత్తం ఇల్లంతా తిరిగి చూడడం స్టార్ట్ చేశారు. లివింగ్ రూము అలానే ఓపెన్ కిచెన్ ప్లాన్. సో అందరం చక్కగా అక్కడే కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఒక చోటే ఉండడానికి బాగా అనిపించింది. అలానే ఇక్కడ డోర్ ఉంది మనకి. ఈ డోర్ ఓపెన్ చేసుకుని వ్యూస్ కూడా చూడొచ్చు. బయటకు వెళ్తే కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి సీ వ్యూ కనిపిస్తుంది. ఇది 1 more bedroom అండి. మీకు ఈ బెడ్ చూస్తే ఏం గుర్తొస్తుంది? ఇండియాలో మనకి పందిరి మంచాలు ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది కదా. వచ్చిన వెంటనే ఎవ్రీవన్ ఫేవరెట్ రూమ్ ఇదే, అందరూ మాకు కావాలన్నారు. నెక్స్ట్ ఇది 1 more bedroom. ఇదంతా డౌన్ స్టేర్స్. నెక్స్ట్ అప్ స్టేర్స్కి వెళ్దాము. ఇది మేమున్న బెడ్రూము. బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. నెక్స్ట్ ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి సూపర్ వ్యూ అండి. సేమ్ కింద కిచెన్లోంచి ఓపెన్ చేస్తే ఎలా ఉంది, ఇది అలానే స్టెప్స్ ఉన్నాయి. మనం కిందకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే సేమ్ క్లిఫ్ టాప్లో ఉన్నాం కదా, మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది కంప్లీట్గా. ఇంకా 2 bedrooms, 1 more హైలైట్ డెన్ రూమ్. కిడ్స్ మోస్ట్లీ అక్కడే స్పెండ్ చేశారు. అన్ఫార్చునేట్లీ నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఇల్లంతా చూసిన తర్వాత నెక్స్ట్ మేము హలోవీన్కి రెడీ అవుతున్నాము. ఫస్ట్ కిడ్స్కి ఇలా ఫేస్ మేకప్ వేసి రెడీ చేసాము. ఇలా అందరం కలిసి కిడ్స్ని ఫస్ట్ రెడీ చేసేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే కిడ్స్ని రెడీ చేసి వాళ్ళని ట్రిక్ ఆర్ ట్రీట్కి తీసుకెళ్దాం అనుకున్నాము. బట్ ఈ ఫామ్ నుంచి బయటకు వెళ్ళడానికి నియర్లీ 15-20 minutes పడుతుంది. అండ్ వచ్చే వేలో చూసాం కదా, ఎక్కడ మాకు ఈ హలోవీన్ డెకరేషన్స్ పెద్దగా కనిపించలేదు. పాపం కిడ్స్ ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు.
తర్వాత కిడ్స్కి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసిన తర్వాత మేము కూడా రెడీ అయ్యాము. హెలోవిన్ థీమ్ కాబట్టి మా కాస్ట్యూమ్స్ అండ్ మేకప్కి న్యాయం చెయ్యాలి. అలానే ఈ రూమ్ కూడా వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి కదా, అందుకే ఇలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. బట్ ఈ రూమ్లో ఫస్ట్ అందరూ మేము తీసుకుంటా ఉన్నారు. బట్ మేము ఇలా వీడియో చేయడం వల్ల కూడా ఆ రూమ్లో మేము పడుకోమని ఎవ్వరు పడుకోలేదు. బాయ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అనమాట మాతో పాటు. మా కిడ్స్ ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళలేదని ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే, మా ఎస్టేట్లో హెలోవిన్ చాలా పాపులర్. లాస్ట్ 2 years నుంచి హెలోవిన్ బాగా ఎంజాయ్ చేయడం వల్ల ఈ ఇయర్ మిస్ అయ్యారు. బట్ లాస్ట్ ఇయర్ క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. నెక్స్ట్ డే మేమందరం కలిసి ఫాలీ ఫామ్కి వెళ్ళాము. ఈ ఫామ్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మెయిన్ ఇంట్రెస్టింగ్గా జూ ఉంది, అలానే ఎనిమల్స్కి మనం ఫీడ్ చేయొచ్చు. సో ఇక్కడ వెదర్కి ఇండోర్ అయితే బెటర్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. జనరల్గా ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ షాప్ ఉంటుంది కదా, ఫస్ట్ ఈ షాప్లో అంతా ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ లయన్ ఫీడింగ్, మనం డైరెక్ట్గా లయన్కి ఫీడ్ చేయొచ్చు, బట్ కిడ్స్ నాట్ అలౌడ్. లయన్ ఫీడింగ్ దగ్గర ఉన్నప్పుడే ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయింది. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. అండ్ లంచ్ టైం కూడా అక్కడ ఒక బర్గర్ బార్ ఉంది. లంచ్ ఫినిష్ చేసుకొని ఇండోర్ ప్లే ఏరియా ఉంది, వెరీ మ్యాసివ్ వన్ అండి. పిల్లలైతే మనం హ్యాపీగా వదిలేసి కూర్చోవచ్చు, అంత బిగ్ ప్లే ఏరియా ఉంది. అండ్ అలానే చాలా రైడ్స్ ఉన్నాయి. సో పిల్లల్ని మేము కొన్ని రైడ్స్ ఎక్కించి ఆ ప్లే ఏరియాలో కొంచెం సేపు ఆడించాము. రెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ జూకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మేము పెంగ్విన్స్ చూడడానికి వెళ్తున్నాము. ఎంటర్ అయిన వెంటనే ఒక 2 పెంగ్విన్స్ అక్కడ అలా కూర్చుని ఉన్నాయి. మాకు అవి రియల్ పెంగ్విన్సా బొమ్మలా అర్థం కాలేదు చాలాసేపు. అవి అసలు మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్నాయి. బట్ క్లోజప్లో చూసిన తర్వాత అర్థమైంది అవి రియల్ పెంగ్విన్స్ అని. చాలా క్యూట్గా ఉన్నాయి. పెంగ్విన్స్ వాటర్లోనే కాకుండా ఇలా గ్రాస్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. చాలా పెంగ్విన్స్ కనిపించాయి. పెంగ్విన్స్కి ఆపోజిట్లోనే సో మెనీ ఫ్లెమింగోస్ ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ మేము జిరాఫ్స్ని చూడడానికి వెళ్తున్నాము. ఇవి సెపరేట్ వేరే ఏరియాలో ఉన్నాయి. మనం ఇక్కడ జిరాఫ్స్కి ఫీడింగ్ కూడా చేయొచ్చు, బట్ ఫీడింగ్ టైం అయితే మేము మిస్ అయ్యాము. మేము ఇలా ఎంటర్ అయిన వెంటనే జిరాఫ్స్ మా దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఎందుకంటే మేము ఫీడ్ చేస్తున్నాం అనుకున్నాయి. చాలా దగ్గర నుంచి చూసాము జిరాఫ్స్ని అయితే. జూ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసాము. జూలో నేను అసలు చాలా వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. ఇంట్రెస్టింగ్గా అనిపించిన కొన్ని రికార్డ్ చేశాను. ఇది అవుట్డోర్. ఇక్కడ కూడా చాలా రైడ్స్ ఉన్నాయి.
బట్ వెదర్ చాలా కూల్గా ఉంది అండ్ రెయిన్ పడింది. అందుకే మేము అవుట్ సైడ్ రైడ్స్ ఏమి ఎక్కించలేదు పిల్లల్ని. లాస్ట్లో ఇలా పిల్లలందరూ గో కార్డింగ్కి వెళ్ళారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫాలీ ఫామ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి టైం అరౌండ్ 6 o'clock అలా అయింది. దెన్ స్ట్రైట్గా మేము బీచ్ సైడ్ వెళ్తున్నాము, ఎందుకంటే ఫైర్ వర్క్స్ ఆర్గనైజ్ చేశారు అక్కడ కౌన్సిల్. హెలోవిన్ నెక్స్ట్ డేనే వీళ్ళు గే ఫాక్స్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బీచ్ సైడ్ ఫైర్ వర్క్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ అక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో అందుకే కిడ్స్కి మ్యాష్ మెల్లోస్ తీసుకొని ఇలా ఫైర్లో రోస్ట్ చేసుకుని తిన్నారు. పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు. ఇది ఒక స్మాల్ విలేజ్ మిల్ఫోర్డ్ హెవెన్, బీచ్ సైడ్ ఉంది. ఇక్కడ కౌన్సిల్ 70,000 pounds స్పెండ్ చేసి ఈ ఫైర్ వర్క్స్ ని ఆర్గనైజ్ చేశారు. బీచ్ లో వైబ్ అయితే ఫెస్టివల్ లా అనిపించింది. మోస్ట్లీ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి బీచ్ చూడడానికి బై వాక్ స్టార్ట్ అయ్యాము. వెదర్ చూడడానికి సన్నీగా ఉంది, కానీ క్లిఫ్ టాప్ కాబట్టి సూపర్ కూల్ అండ్ విండీగా ఉంది. క్యాప్స్ అండ్ గ్లౌస్ లేకుండా వెళ్ళడం అయితే చాలా కష్టం అనిపించింది. బీచ్ అంటే పిల్లలకే కాదు మనకు కూడా సూపర్ ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదా. ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. స్టార్టింగ్లో అందరం కలిసి మాట్లాడుకుంటూ స్లోగా వాక్ చేస్తూ బ్యూటిఫుల్ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం దూరం వాక్ చేసిన తర్వాత బ్యాక్ చూస్తే మన కాటేజెస్ కనిపిస్తున్నాయి. చుట్టూ ఇంకేం లేవు, ఓన్లీ కాటేజెస్ అండ్ బీచ్ ఇవే ఉన్నాయి. సూపర్ పీస్ఫుల్ వైబ్, అలానే టోటల్ ప్రైవేట్ ప్లేస్ ఫీలింగ్ వచ్చింది. ఇలా నేచర్లో ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ వాక్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. కిడ్స్ కూడా అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ వాక్ చేశారు. క్లిఫ్ టాప్లో వాకింగ్ అంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అది. హలో గర్ల్స్, యాక్చువల్ బీచ్ అండ్ వేవ్స్ని టాప్ వ్యూ నుంచి చూడడం సూపర్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. మన రెగ్యులర్ ఎవ్రీడే లైఫ్ టెన్షన్స్ రొటీన్స్ అన్నీ మర్చిపోయి ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తుంటే ఏమి గుర్తురావు. ఇంకా ఆ వేవ్ సౌండ్, విండ్, సన్లైట్ ఆల్ టుగెదర్ సూపర్ మ్యాజికల్. టాప్ వాకింగ్ అంటే కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ కిడ్స్తో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి కదా. అందుకే మేము స్లోగా జాగ్రత్తగా మూవ్ అవుతున్నాము. బట్ ఫన్నీ థింగ్ ఏంటంటే మేము ఇలా స్లోగా మూవ్ అవుతుంటే అక్కడ లోకల్స్ ఆ క్లిఫ్ టాప్ మీద జాగింగ్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి అది రెగ్యులర్ రొటీన్లా ఉంది, బట్ మనకి మాత్రం సూపర్ అడ్వెంచర్ ఫీల్ ఉంది. ట్రిప్స్ అంటే ఓన్లీ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా ఇలా అందరం కలిసి టైం స్పెండ్ చేయడం, కిడ్స్ కూడా హ్యాపీగా కలిసి ఆడుకోవడం చాలా సూపర్ ఫన్గా అనిపించింది. ఈ కైండ్ ఆఫ్ మూమెంట్సే మనకి యాక్చువల్ మెమరీస్లా గుర్తుంటాయి. ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము అనే దానికంటే అందరం కలిసి స్పెండ్ చేసిన టైమే ది బెస్ట్ పార్ట్ ఇన్ ద ట్రిప్.
ఆల్మోస్ట్ 2.5 hours వాక్ ఫినిష్ చేసుకుని కాటేజెస్కి వచ్చేసాము. వచ్చిన వెంటనే కిడ్స్ అయితే హాట్ టబ్లో జంప్ చేశారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కూల్ వెదర్ ప్లస్ హాట్ టబ్ సూపర్ కాంబో కదా. ఈవినింగ్ అందరం హోమ్లో రిలాక్స్ అయ్యాము. కొంచెం అన్విండ్ అయ్యి గేమ్స్ ప్లే చేసుకుంటూ సూపర్ కోజీ డేని కూల్గా క్లోజ్ చేసాము. ఓవరాల్గా ట్రిప్ అయితే సూపర్గా అయింది. లాట్స్ ఆఫ్ మెమరీస్, సో మెనీ ఫన్ మూమెంట్స్. ఈ కాటేజెస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లండన్ కబుర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బీ హ్యాపీ ఎవ్రీవన్.